హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 18 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తన డామినేషన్ ని కంటిన్యూ చేస్తుంది. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ మీద ఒక థంపింగ్ విక్టరీ అందుకుంది. పాయింట్స్ టేబుల్ లో 12 పాయింట్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. ఈ విజయంలో ఎవరు కీలకంగా వ్యవహరించారని చూస్తే మనకి శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ బట్లర్ కూడా బ్యాటింగ్ లో, బౌలింగ్ లో కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా రాణించారు. మరి కేకేఆర్ ఎక్కడ తప్పు చేసింది? కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశం ఉందా కోల్కతా నైట్ రైడర్స్ కి, డిఫెండింగ్ ఛాంపియన్ కి, లేకపోతే లీగ్ స్టేజ్ లోనే ఎంట్రీ ఎగ్జిట్ అవబోతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది. సుధీర్ గారు, ఎక్కడ మిస్టేక్ జరిగింది కోల్కతా నైట్ రైడర్స్? ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ అనేది ఒక మంచి వికెట్, బ్యాట్ ఆన్ వికెట్. ఎక్కడ చేజ్ చేయలేకపోయారు అనుకోండి. నమస్తే నరేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకుంటానంటే నరేష్, టాస్ గెలిచిన తర్వాత వాళ్ళకు బ్యాటింగ్ ఇవ్వడమే ఒక బిగ్ మిస్టేక్ అయిపోయింది. బికాస్ అంతకుముందు వాళ్ళు 200 సన్ రైజర్స్ హైదరాబాద్ అగెనిస్ట్ స్కోర్ చేసి వాళ్ళు డిఫెండ్ కూడా చేసుకున్నారు. అండ్ ఒక కెప్టెన్ టాస్ గెలిచిన తర్వాత కండిషన్స్ రీడ్ చేయలేకపోయినట్లయితే ఐ థింక్ ఇట్స్ వేస్ట్ అండి, రియల్ గా చెప్పాలంటే. బికాస్ దట్ హ్యాపెండ్ విత్ రాజస్థాన్ రాయల్స్ ఆల్సో. రాజస్థాన్ రాయల్స్ కూడా 3 times వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు మ్యాచెస్ ఓడిపోవడం చూసాం. సో టాస్ గెలిచిన తర్వాత టాస్ అనేది ఎవరికైనా కానీ ఒక బిగ్ అడ్వాంటేజ్, అండ్ ఆ అడ్వాంటేజ్ కోల్పోయినారు. బికాస్ ద బాల్ వాస్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చూసాం ఎక్కడ కూడా నో మూవ్మెంట్, నథింగ్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ కండిషన్స్, అవుట్ఫీల్డ్ ఫాస్ట్ గా ఉంది. అండ్ శుభన్ గిల్ అండ్ అదే రకంగా సాయి సుదర్శన్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. శుభన్ గిల్ వెంట్ ఆన్ టు స్కోర్ బిగ్ 50 సెంచరీ మిస్ చేసుకున్నాడు, బట్ ఈ ప్లేడ్ వెరీ వెల్. అండ్ జోస్ బట్లర్ వచ్చిన తర్వాత అసలు యాక్చువల్ గా ఎవరికి కూడా రిలీఫ్ ఇవ్వకుండా అటాక్ చేయడం చూసాం మనం రసల్ వికెట్ తర్వాత. సో I think the biggest mistake Rahane made was putting the opposition in actually beautiful batting wicket. మనం నిన్న అదే అనుకున్నాం, ఎప్పుడైతే మీ పైన ప్రెషర్ ఉంటుందో టాస్ గెలిచిన తర్వాత చేజింగ్ అనేది ఇష్టపడకూడదు. ఆ చేజింగ్ ఇష్టపడడంలో కొన్ని ఎర్రర్స్ జరుగుతుంటాయి. సో దట్ ఈస్ వాట్ వి సా ఎస్టర్డే, అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ ఫెల్ట్ నరేష్. ఓకే, అయితే కమింగ్ టు ది గుజరాత్ టైటన్స్, ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది లీగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా, కంప్లీట్ గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా. సో ముఖ్యంగా సాయి సుదర్శన్ గురించి ఏం చెప్తారు? కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ గా ఉన్నాడు ఈ సీజన్ లో. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ ఈజ్ ఆల్రెడీ వెరీ మచ్ ఇంప్రెసివ్. సో ఈ సీజన్ లో కూడా సాయి సుదర్శన్ బ్యాటింగ్ సంబంధించి మీరేమంటారు? ఐ థింక్ పర్పుల్ క్యాప్ ధరించున్నాడు ఇప్పుడైతే. బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు అండి. అండ్ చాలా అంత కన్సిస్టెన్స్ ఎవరు కూడా మెయింటైన్ చేయలేరు. బికాస్ 4-5 50 సాధించడం అనేది, దట్టు ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నమెంట్ లో, దట్టు అపోజిషన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి కొన్ని. సో ఈస్ ప్లేడ్ రియలీ వెల్ అండి, డౌటే లేదు అందులో. అండ్ ఈస్ క్లెయిమింగ్ ఇస్ ప్లేస్ యాక్చువల్లీ. నేను బిగ్గర్ క్రికెట్ కూడా ఆడగలుగుతాను, నాకు వరుసగా ఛాన్స్ ఇచ్చానని చెప్పి నెక్స్ట్ మేబీ 2026 వరల్డ్ కప్ రేస్ లో ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఈజ్ అ గుడ్ ఫీల్డర్ యాక్చువల్లీ, అండ్ వెరీ గుడ్ ప్లేయర్, అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ కావడం అడ్వాంటేజ్. సో శుభ్మన్ గిల్ తో కలిసి ఈ సంవత్సరం మనం చూసాం కదా నరేష్, అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్స్ నమోదు చేశాడు. అండ్ వాళ్ళ పర్సంటేజ్ కూడా ఐ థింక్ 50-60% ఉంది వాళ్ళ పార్ట్నర్షిప్స్ లో. సో ఐ థింక్ ఈస్ బిన్ బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఐ థింక్ యూ కెన్ క్లెయిమ్ హిస్ ప్లేస్ ఫర్ 2026 వరల్డ్ కప్. 2020కి అది డెఫినెట్లీ బిగ్ 50-50లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత టెస్ట్ మ్యాచెస్ లో కూడా రావచ్చు, ఎందుకంటే టెక్నిక్ కూడా ఉంది అతనికి. డిఫెన్స్ ఆడగలుగుతాడు, సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడతాడు. మీరు చూడండి నరేష్, అతని బ్యాటింగ్ లో క్వాలిటీ ఏంటంటే స్టార్టింగ్ లో ఇమీడియట్ గా బ్యాట్ అట్లా ఊపడు. సో ఫస్ట్ కొంచెం అబ్జర్వ్ చేస్తాడు, కపుల్ ఆఫ్ డెలివరీస్ ను వదిలేస్తాడు. పిచ్ ఎలా ఆడుతుంది, పిచ్ లో ఏమైనా బౌలర్స్ కి హెల్ప్ ఉందా, ఎక్కడ మనం టెక్నిక్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఈ హ్యాస్ ఆల్ క్వాలిటీస్ అండ్ ఈ కెన్ గో ఏ లాంగ్ వే ఆల్సో. ఓకే, అండ్ గుజరాత్ లో ఒక బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా మన శుభ్మన్ గిల్ ఒక 90 రన్స్, ఒక మంచి నాక్ ఆడాడు, ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ బట్లర్ ఆల్సో ఇంప్రెసివ్ నాక్స్ ఆడుతూ ఉన్నాడు ఈ సీజన్ లో. వాళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు? ఐ థింక్ టాప్ ఆర్డరే మొత్తం 60-70% రన్స్ అన్ని కూడా టాప్ ఆర్డర్ స్కోర్ చేశారు ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా. అండ్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ ప్రసిద్ధ్ కృష్ణ హ్యాస్ బిన్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ సిరాజ్ ఇన్ ప్యాచెస్ పర్ఫామ్ చేయడం చూసాం మనం. ఈవెన్ రబడా లేకుండా కూడా ఐ థింక్ విక్టరీస్ సాధిస్తున్నారంటే బ్యాటింగే కారణం అంటే నరేష్. బ్యాటింగ్ లో మీరు అన్నట్టుగా శుభ్మన్ గిల్ టాప్ ఆర్డర్ లో లీడింగ్ బై ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అండ్ నేను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం తోటి మళ్ళీ కాన్ఫిడెన్స్ వాళ్ళలో నిండిపోయింది. అండ్ బ్రిలియంట్ గా ఆడాడు, రియల్ గా చెప్పాలంటే మంచి స్ట్రోక్స్ ఆడాడు. అండ్ ఒకవైపు సాయి సుదర్శన్ షీట్ యాంకర్ రోల్ కొంతవరకు ప్లే చేస్తే అతడు స్ట్రోక్స్ ఆడడం చూసాం. ఐ థింక్ క్యాలిక్యులేటెడ్ గా వాళ్ళ ఇన్నింగ్స్ కొనసాగింది. అంటే వాళ్ళ థింకింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఒకళ్ళు ఫాస్ట్ ఆడుతున్నప్పుడు ఒకళ్ళు వికెట్ కాపాడాలి, ఒకళ్ళు వికెట్ కాపాడుతున్నప్పుడు ఒకళ్ళు ఫాస్ట్ ఆడాలి అనేటువంటి ఆ క్లియర్ ఇండికేషన్స్ అన్ని క్లియర్ గా కనబడ్డాయి. సో దట్ ఈస్ హౌ దే ప్లాన్డ్ యాక్చువల్లీ. అండ్ అందుకనే సక్సెస్ సాధిస్తున్నారు. చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు అండి శుభన్ గిల్, నో డౌట్. ఓకే, గుజరాత్ బౌలింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్టింగ్ లో సిరాజ్ ఒక మంచి స్టార్ట్ ఇస్తే, తర్వాత రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ తో మళ్ళీ
ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ చివర్లో ఒక క్రూషియల్ వికెట్స్ తీశాడు వరుసగా. సో ఎట్లా చూస్తారు గుజరాత్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్? గుజరాత్ బౌలింగ్ రషీద్ ఖాన్ నిన్న ఫస్ట్ ఓవర్లోనే వికెట్ రావడం అనేది కొంచెం అతనికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, డౌటే లేదు అందులో. 2 వికెట్ తీసాడు. అండ్ బట్ ఈ టోర్నమెంట్ లో అంత పెద్ద చెప్పుకోదగ్గగా అతడు పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు. బట్ మేబీ నెక్స్ట్ మ్యాచెస్ లో అతని జోర్ ఎక్కువగా ఉండవచ్చు, ఎందుకంటే కొంచెం స్పిన్నర్స్ కి అనుకూలంగా కండిషన్స్ తయారవుతాయి కనుక. ప్రసిద్ధ్ కృష్ణ బ్రిలియంట్ అండి. మీరు ఆఫ్ ఆల్ ది ఫాస్ట్ బౌలర్స్, మీడియం పేసెస్ లో ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. పవర్ ప్లేలో తర్వాత బౌలింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు చేస్తున్నాడు, తర్వాత మిడిల్ లో వస్తున్నాడు, ఎండ్ లో కూడా డెత్ ఓవర్స్ లో కూడా చాలా చక్కటి బౌలింగ్ కనబడుతున్నాడు, వికెట్లు తీస్తున్నాడు ముఖ్యంగా. సో ఐ థింక్ ఇంగ్లాండ్ టూర్ లో ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. బికాస్ అంత మంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు, అంత మంచి రిధమ్ ఉన్నప్పుడు ఐ థింక్ హీ హ్యాస్ టు బి సెలెక్టెడ్. సో ఇస్ బిన్ బ్రిలియంట్ అండి. అండ్ వాళ్ళకు ముఖ్యంగా అందరూ కూడా సపోర్ట్ చేయడం అనేది. ఇప్పుడు సాయి కిషోర్ చూడండి, సాయి కిషోర్ కూడా నిన్న ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాడు శుభ్మన్ గిల్. టాప్ ఆర్డర్ లో కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయిన తర్వాత అతన్ని తీసుకొచ్చాడు, అండ్ అతడు కూడా వికెట్ తీసుకోవడం చూసాం. సో ఎవ్రీ బౌలర్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దెమ్. యాక్చువల్లీ రబడా లేకుండా కూడా, రబడా ఇంకా రాలేదు వాళ్ళకు. రబడా ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి బౌలింగ్ కనబరిచాడు, బట్ అతను లేకుండా కూడా వీళ్ళు ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ మంచి బౌలింగ్ కనబరుస్తున్నారంటే, ముఖ్యంగా ఈవెన్ అర్షద్ ఖాన్ కూడా ఛాన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి, నో డౌట్. బౌలర్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ అందుకని ఒక మంచి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నారు కనుక వాళ్ళు టాప్ లో ఉన్నారు. బట్ స్టిల్ ఐ థింక్ నరేష్, రాషీద్ ఈజ్ నాట్ ఎట్ బెస్ట్. రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. మేబీ నెక్స్ట్ ఫేజ్ లో ఒక డిఫరెంట్ రష్యన్ చూసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ కోల్కతా నైట్ రైడర్స్. ఏది కూడా బ్యాటింగ్ కాంబినేషన్ కావచ్చు, బౌలింగ్ కాంబినేషన్ ఏది వర్కౌట్ కావట్లేదు అనిపిస్తుంది. సో డికాక్ డ్రాప్ చేశారు, గుర్బాజ్ తీసుకొచ్చారు, అయినా కూడా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నాట్ వెల్. అంటే ఒక మంచి స్టార్ట్ రాలేదు. రహానే కూడా మ్యాచ్ అయిన తర్వాత అదే చెప్పాడు, ఒక మంచి స్టార్ట్ దొరకలేదు మాకు ఒక హై స్కోర్ చేస్తున్నప్పుడు. సో మిగిలిన బ్యాటింగ్ కాంబినేషన్ లో కూడా వెంకటేష్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు, రసెల్ ఫెయిల్ అయ్యాడు, రింకు సింగ్ ఫెయిల్ అయ్యాడు. సో కంప్లీట్ గా వీళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూరే అనుకోవాలా వీళ్ళ వరుస ఓటములకి? అబ్సల్యూట్లీ, వాళ్ళ బౌలర్స్ హావ్ డన్ ఏ బెటర్ జాబ్ యాక్చువల్లీ దాన్ బ్యాటర్స్. రహానే పర్వాలేదు, మంచి ఫామ్ లోనే ఉన్నాడు, బట్ కెప్టెన్ గా అతనికి మంచి సపోర్ట్ లభించడం. మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ టోటలీ ఫెయిల్ అయింది మీకు కోల్కతా నైట్ రైడర్స్. ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు కాలేదు. డికాకున్ డ్రాప్ చేసిన తర్వాత ఆఫ్ కోర్స్ గుర్బాజ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అతడు అంత మంచి పర్ఫార్మెన్స్ కనబరచలేదు కనుక. బట్ వాళ్ళకు మెయిన్ గా నాకు ఏమనిపించింది అంటే, మోయిన్ అలీ లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు హిట్ చేస్తాడు ఫస్ట్ స్టార్టింగ్ లో, అతను ఎందుకు తీసుకురాలేదు అసలు? యాక్చువల్గా అతను ఓన్లీ బౌలింగ్ కొరకే తీసుకున్నారా? లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్స్ తీస్తాడని చెప్పి, లైక్ ఇట్ వి సా ఇన్ చెన్నై యాక్చువల్లీ, అందుకనే తీసుకున్నారా? ఐ డింట్ అండర్స్టాండ్ దేర్ స్ట్రాటజీ. ఎందుకంటే లేకుంటే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నా కానీ ఇట్ కూడా బి డిఫరెంట్ స్టోరీ. కొంచెం ఫాస్ట్ బౌలర్ ఉన్నట్లయితే సాయి సుదర్శన్ కానీ శుభ్మన్ గిల్ కు కొన్ని ఇబ్బందులు ఉండేవి. మేబీ నోకియా ఉన్నా కానీ, స్పెన్సర్ జాన్సన్ ఉన్నా కానీ. అండ్ సడన్ గా వాళ్ళు అంతమంది స్పిన్నర్స్ తీసుకున్నారు, అండ్ వాళ్ళ స్పిన్నర్స్ నిజంగా చెప్పాలంటే పేలవమైన ప్రదర్శన కనబరిచారు. వెన్ యూ కంపేర్ రాషిద్ ఖాన్ అండ్ సాయికి కొంచెం బాల్ స్కిడ్ కూడా కావడం చూసాం. సో కండిషన్స్ ని అర్థం చేసుకోకపోవడం, తర్వాత వాళ్ళకు పార్ట్నర్షిప్స్ నమోదు కాకపోవడం. అండ్ రసెల్ హాస్ బీన్ అ టోటల్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఈవెన్ రింకు సింగ్ కూడా ఓన్లీ 134, అది కూడా డిఫీటింగ్ మ్యాచ్ లో, డిఫీటెడ్ మ్యాచ్ లో అతడు స్కోర్ చేశాడు. బట్ విన్నింగ్ కాంట్రిబ్యూషన్ అనేది మీరు అన్నట్టుగా నరేష్ ఏ బ్యాటర్ నుంచి వాళ్ళకి లభించలేదు. ఓన్లీ వన్స్ డికాక్ ప్లేడ్, ఆ తర్వాత రహానే నుంచి చూసాం, అప్పుడే గెలిచారు. బట్ అదర్వైజ్ దేర్ బ్యాటర్స్ టాప్ లో కానీ మిడిల్ లో కానీ అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన కదా. మీరు అన్నారు వెంకటేష్ అయ్యర్ వచ్చినప్పుడు మంచి కొంచెం రన్స్ వస్తున్నాయి అసలు. యాక్చువల్గా నారాయణ కొంచెం ఒక ఓవర్లో మంచి బౌండరీ సాధించి అవుట్ అయ్యాడు, త్వరగా అవుట్ అయినా కానీ ఆ మొమెంటమ్ ను కంటిన్యూ చేయకుండా 19 డెలివరీస్ వరకు 20 డెలివరీ 3 ఓవర్స్ వేస్ట్ చేసి ఓన్లీ 14 రన్లు స్కోర్ చేస్తే మీకు హౌ కెన్ యూ చేజ్ 200 నియర్ టోటల్ ఎట్లా చేజ్ చేస్తారు? నో క్యాలిక్యులేషన్, నథింగ్, నో ప్లానింగ్. అండ్ ఎస్టర్డే టోటల్ గా అన్ని వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ తో ఓడిపోయినట్టుగా క్లియర్ గా కనబడుతుంది. కమింగ్ టు ది ప్లే ఆఫ్ సినారియోస్, కోల్కతా నైట్ రైడర్స్ ఆల్ బట్ నాట్ అవుట్, ఆల్ బట్ అవుట్. ఐ థింక్ 5 wins out of 6 అనేది చాలా కష్టం అండి. బికాస్ 8 మ్యాచెస్ అయితే మీకు 8 wins అయితే కావాలి నరేష్. నేనేమనుకుంటానంటే ద వే దే ఆర్ ప్లేయింగ్, కాన్ఫిడెన్స్ హైగా లేదు వాళ్ళది. అండ్ ఐ థింక్ దే ఆర్ అండర్ ప్రెషర్. అండ్ వాళ్ళు కూడా నేను అనుకుంటాను చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్ బాట్లోనే నడుస్తున్నట్టుగా కనబడింది. అండ్ మిగతా 6 teams లో, టాప్ 6 teams లో కాంపిటీషన్ అనేది చూస్తాం. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ఛాన్సెస్ కూడా మెల్లమెల్లగా సన్నగిలుతున్నాయి, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో గుజరాత్ ఒక ఆల్రౌండ్ పెర్ఫార్మ్ చేస్తే, అట్ ది సేమ్ టైం కోల్కతా నైట్ రైడర్స్ పూర్తిగా ఓన్ మిస్టేక్స్ తో ఈ మ్యాచ్ చేజార్చుకోవడం, ప్లే ఆఫ్ రేస్ అవకాశాలను కూడా దాదాపుగా దూరం చేసుకుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. సో ఇది గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మీద మ్యాచ్ రివ్యూ. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.